ఒక నిరసన, వేలాది మంది విద్యార్థులు, పోలీసుల లాఠీ చార్జ్. కానీ అదే ఉద్యమం ఇద్దరి జీవితాలను ఒక్కటిగా మార్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఢిల్లీకి వెళ్లిన ఓ యువకుడు తిరిగి వచ్చేసరికి అతనితో పాటు ఓ జీవిత భాగస్వామి కూడా ఉంది. అసలు ఈ ప్రేమ కథ ఎలా మొదలైంది అని తెలుసుకునే ముందు వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు భారీగా ఆందోళన చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే కదా. న్యాయం కోసం వేలాది మంది యువత ఒక్కటయ్యారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఆందోళనల్లో పాల్గొనడానికి బీహార్కు చెందిన యువకుడు మోహన్ శ్రీవాస్తవ్ కూడా ఢిల్లీకి చేరుకున్నాడు. ఒక్కటే లక్ష్యం, పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం జరగాలి. అయితే ఢిల్లీకి చేరుకున్న తర్వాత మోహన్ ఊహించని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆందోళన ప్రాంతంలో సరైన భోజనం లేదు, ఉండడానికి సౌకర్యం లేదు, తినడానికి కూడా కష్టమైంది. అప్పుడే అతని జీవితంలోకి ఓ యువత వచ్చింది. మోహన్ పరిస్థితిని గమనించిన ఆమె తన దగ్గరున్న ఆహారాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. మొదట అది కేవలం మానవత్వం మాత్రమే, కానీ మరుసటి రోజు మళ్లీ అతని కోసం తాగునీరు తీసుకొచ్చిందంట. అక్కడి నుంచే ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. మాటలు పెరిగాయి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలైంది. ఆ యువతి కూడా నీట్ పరీక్ష రాసింది. పేపర్ లీక్ కారణంగా తాను కూడా నష్టపోయానని చెప్పింది. ఇద్దరి బాధ ఒక్కటే, ఇద్దరి లక్ష్యం ఒక్కటే, న్యాయం జరగాలి. అలా ఉద్యమం మధ్యలో మొదలైన పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారింది. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకరోజు నిరసన సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. ఆ గందరగోళంలో మోహన్ తలకు తీవ్ర గాయమైంది. అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు. చుట్టూ వేలాది మంది ఉన్నా వెంటనే అతని దగ్గరకు పరిగెత్తింది అదే యువతి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మోహన్ను ఆసుపత్రికి తరలించింది. వైద్యులకు సమాచారం ఇచ్చింది. చికిత్స పూర్తయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉండి అతన్ని చూసుకుంది. ఆ సమయంలోనే మోహన్కి అర్థమైంది, తన కోసం ఇంతగా ఆలోచించే వ్యక్తి తన జీవితంలోకి వచ్చిందని. కొన్ని రోజుల తర్వాత మోహన్ ఆరోగ్యం మెరుగుపడింది. తర్వాత ఆ యువతి తన మనసులోని మాటను చెప్పేసింది. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిందట. ఆ మాట విన్న మోహన్ కూడా తన మనసులో దాచుకున్న భావాలను బయటపెట్టేశాడు. ఇద్దరి ప్రేమకు పెద్దగా ఆలస్యం కాలేదు. గాయాలు పూర్తిగా మానక ముందే ఒక చిన్న ఆలయంలో ఇద్దరు కూడా వివాహం చేసేసుకున్నారు. న్యాయం కోసం మొదలైన ప్రయాణం జీవితాంతం కలిసి నడిచే బంధంగా మారిపోయింది. ఒంటరిగా బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చిన మోహన్ తిరిగి వెళ్లేటప్పుడు తనతో పాటు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్లాడు. ఈ ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్ గా మారింది. చాలా మంది దీన్ని ప్రొటెస్ట్ లవ్ స్టోరీ అని పిలుస్తూ ఉన్నారు. సాధారణంగా ఉద్యమాలంటే కోపం, నినాదాలు, ఉద్రిక్తతలే గుర్తొస్తాయి. బట్ ఈ ఉద్యమం మాత్రం ఇద్దరు అపరిచితులను కలిపి వారి జీవితాన్ని కొత్త దిశగా మలిచిందని సోషల్ మీడియాలో వేలాది మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రేమ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వేద టీవీని.